హైదరాబాద్లో డాక్టర్కు కరోనా పల్మనాలజిస్టుకు పాజిటివ్గా నిర్ధారణ 5 రోజులుగా ఐసోలేషన్లో వైద్యులు ప్రమాదం లేదు కోలుకున్నారంటూ మేడ్చల్ డిఎంహెచ్ఓ చెప్తా ఉన్నాడు. అసలు ఇది నిజమో కాదో తెలియదు కానీ చాలామంది ఉన్నారట కరోనా మళ్ళీ వస్తుంది కానీ తక్కువ మోతాదులో అంటూ. తక్కువ గతంలో కూడా మొదటి వేవ్లో ఓకే నాట్ బ్యాడ్ కానీ రెండో వేవ్లో చనిపోయినంత మంది ఎక్కడ చచ్చిపోలే. 2020-21లో వచ్చినటువంటి కరోనా సందర్భంలో సెకండ్ వేవ్లో బీభత్సంగా చనిపోయారు, పిట్టలాగా రాలిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్లోని కుకట్పల్లి వివేకానంద నగర్ ప్రాంతానికి చెందిన ఓ పల్మనాలజిస్టుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైద్య శాఖ అధికారులు సైతం కన్ఫర్మ్ చేశారు. సదరు డాక్టర్ 5 రోజులుగా ఐసోలేషన్ నిబంధనలు పాటించి కోలుకున్నాడని డిఎంహెచ్ఓ ఉమా గౌరి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, జలుబు, దగ్గు ఉన్నట్టు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా బస్తీ దవాఖానాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక్కడ కరోనా వచ్చినట్టేగా మన దగ్గరికి ఎంటర్ అయింది అన్నట్టు ఈ లెక్కన. హైదరాబాద్లో డాక్టర్కు కరోనా పల్మనాలజిస్టుకు పాజిటివ్గా నిర్ధారణ 5 రోజులుగా ఐసోలేషన్లో వైద్యులు ప్రమాదం లేదు కోలుకున్నారంటూ మేడ్చల్ డిఎంహెచ్ఓ చెప్తా ఉన్నాడు. అసలు ఇది నిజమో కాదో తెలియదు కానీ చాలామంది ఉన్నారట కరోనా మళ్ళీ వస్తుంది కానీ తక్కువ మోతాదులో అంటూ. తక్కువ గతంలో కూడా మొదటి వేవ్లో ఓకే నాట్ బ్యాడ్ కానీ రెండో వేవ్లో చనిపోయినంత మంది ఎక్కడ చచ్చిపోలే. 2020-21లో వచ్చినటువంటి కరోనా సందర్భంలో సెకండ్ వేవ్లో బీభత్సంగా చనిపోయారు, పిట్టలాగా రాలిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్లోని కుకట్పల్లి వివేకానంద నగర్ ప్రాంతానికి చెందిన ఓ పల్మనాలజిస్టుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైద్య శాఖ అధికారులు సైతం కన్ఫర్మ్ చేశారు. సదరు డాక్టర్ 5 రోజులుగా ఐసోలేషన్ నిబంధనలు పాటించి కోలుకున్నాడని డిఎంహెచ్ఓ ఉమా గౌరి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, జలుబు, దగ్గు ఉన్నట్టు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా బస్తీ దవాఖానాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక్కడ కరోనా వచ్చినట్టేగా మన దగ్గరికి ఎంటర్ అయింది అన్నట్టు ఈ లెక్కన.